పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. ఇక విడుదలే ఆలస్యం అనుకుంటున్న టైంలో రాజాసాబ్ నిర్మాతలపై కేసు నమోదైంది. దీంతో ది రాజాసాబ్ సినిమా అసలు ఈ ఇయర్ విడుదలవుతుందా లేదా అని టెన్షన్ పడుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ది రాజాసాబ్. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టు టీజర్ లో ఇప్పటికే అనౌన్స్ చేశారు. కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ కి వచ్చేసింది. సాంగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు బ్యాలెన్స్ వర్క్ పూర్తి కావాల్సి ఉంది. సమ్మె కారణంగా ప్రెజెంట్ ఏ పనులు జరగడం లేదు. అయితే ఈ సినిమా దర్శక నిర్మాతలపై ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదు కావడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ది రాజాసాబ్ మూవీ దర్శక నిర్మాతలపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది ఢిల్లీకి చెందిన ఐవీవై ఎంటర్టైన్మెంట్ సంస్థ. 100 కోట్ల బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో ముంబైకి చెందిన ఐవీవై ఎంటర్టైన్మెంట్స్ ఫైనాన్షియల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. రాజాసాబ్ కోసం 218 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు, అందుకోసం సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు పిటిషన్లో పేర్కొంది. అయితే రాజాసాబ్ దర్శక నిర్మాతలు సినిమాని అనుకున్న టైంలో పూర్తి చేయకుండా ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై పిటిషన్ వేసింది ఐవీవై ఎంటర్టైన్మెంట్స్ సంస్థ. రాజాసాబ్ సినిమాని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయకుండా ఎందుకు డిలే అవుతూ వచ్చిందో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొంది ఐవీవై ఎంటర్టైన్మెంట్స్ సంస్థ. సినిమాను ఎందుకు అనుకున్న టైంకి కంప్లీట్ చేయలేకపోయారో వివరణ కోరింది. సినిమా కోసం ఐవీవై ఎంటర్టైన్మెంట్స్ ఇన్వెస్ట్ చేసిన 218 కోట్ల మొత్తాన్ని ఎలా వాడారో దానిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదు చేసింది. అయితే ఈ వివాదం ముగిసిపోయిందని, ఐవీవై ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో చర్చలు కూడా జరిపినట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సీఈఓ టీజీ విశ్వప్రసాద్ తెలిపినట్లు సమాచారం. మరి చూడాలి, ఈ కాంట్రవర్సీ నుంచి ది రాజాసాబ్ సినిమా గట్టెక్కి ప్రభాస్ ఫ్యాన్స్ ముందుకు చెప్పిన డేట్కి వస్తుందో లేదో.